సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. బంగారం ధరల పరిస్థితి ఎలా ఉంది? గత కొంతకాలంగా డౌన్ ట్రెండ్ చూపించి మళ్ళీ కొంత పుంజుకుని ఇప్పుడు మళ్ళీ స్థిరపడి 1,60,000 దగ్గర నడుస్తున్నటువంటి పరిస్థితి. అటు యుద్ధం కూడా ముగుస్తుంది అనే సంకేతాలు ఇచ్చారు. మళ్ళీ యుద్ధం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య మార్కెట్ ఎనాలిసిస్ ఏ విధంగా ఉందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఏంటి? మొన్నటి వరకు ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తానికి ఇది ఒక మంచి మార్గం అని అనుకున్నారు. గత 2 నెలలుగా అయితే ఒడిదుడుకులు, మళ్ళీ 2-3 ఒక వారం క్రితం అయితే పైకి లేచింది. ఇప్పుడు అలా స్టాగ్నేట్ అయి కనిపిస్తుంది. ఏంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ గోల్డ్ మార్కెట్ది? పసుపు, పసిడి, పచ్చదనం మూడు చాలా ఎక్కువగా నాయిస్ చేసే వర్డ్స్. అసలు ఫస్ట్ ఈ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అనేది ఒక రీజన్ చెప్పుకొని మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అలాగే ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చరిత్ర హిస్టరీ రిపీట్స్ అంటాడు కదా బాలకృష్ణ గారు, అట్లా చరిత్ర తిరగరాయాలనుకుంటున్నారు. ఆయన పేరు గత 150 సంవత్సరాలు వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరికి భిన్నంగా ఈయన పేరు చిరకాల స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ 200 సంవత్సరాలు ఉండాలి. ఇది నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అవ్వలేడు, అయిపోయింది, ఏజ్ అయిపోయింది, 2 టర్మ్స్ కూడా అయిపోయింది. దానికి ఏం చేశాడు? ఇప్పుడు మన ఇండియా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ సూపర్ పవర్, అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నాం మనం చూసుకుంటే. ఎనీ టైం మనం బీట్ చేయొచ్చు. ఒకసారి మనం కానీ అమెరికాని బీట్ చేస్తే బుక్ బాస్ అనే పదం పోతుంది, మాకు ఎక్కడ పెట్టుకోలేదు. సో దానికి అడ్డంగా పడాలి మనం. సో మనం చూసుకుంటే April 25 2025లో తారీఫులు పెట్టాడు. 50%, 30%, 20%. చైనాకి 30%, పాకిస్తాన్కి 15%, మనకి 50%. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళకూడదు, ఒకటి. రెండోది వార్, జియో పొలిటికల్ కండిషన్స్, జియో ఎకనామికల్ కండిషన్. ఇప్పుడు ఏమైంది? స్టాక్ మార్కెట్ మనకి కొద్దిగా వాలటైల్ ఉంది, ఎక్కువ పడిపోతుంది, చాలా మందికి అవగాహన ఉండదు. దాని షేర్ మార్కెట్ లో ఎదగాలనుకుంటే మంచి నాలెడ్జ్ ఉండాలి, మీకు అవగాహన ఉండాలి. కంప్యూటర్ బొరబెట్టుకుని చూస్తుంటే తెలియదు. కానీ గోల్డ్, రియల్ ఎస్టేట్ అలా కాదు. లాస్ అయ్యే దాఖలాలు చాలా తక్కువ, గెయిన్ అయ్యే దాఖలాలు. రియల్ ఎస్టేట్ లో మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ముందు 750 రూపాయలు గజం గూగుల్ జైబెరీ ఎన్క్లేవ్ అని అన్నారు. ఈ రోజు 2.5 లక్షలు, 3 లక్షలు. అవును. గోల్డ్ మీరు చూసుకుంటే 1925లో 30 రూపాయలు ఉండేది, 50లో 100 రూపాయలు అయింది. అట్లా చూసుకుంటే 1993లో దాదాపు 3,500, 4,000 అయింది. 2011, 12 ఆ ప్రొందర్స్లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-60,000 అయింది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దాకా 70,000 ఉంది. ఇప్పుడు 1,89,000కి వెళ్ళింది, మళ్ళీ 1,50,000, 1,50,000. సో ఆ గ్రోత్ కి రియల్ ఎస్టేట్ గురించి కంపేర్. వైజాగ్ లో మా నాన్నగారు 1977లో 12 రూపాయలు గజం కొన్నాడు. ఈ రోజు ఎంత ఉండాలంటే 12 రూపాయలు గజం. ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 1,00,000 అయి ఉంటుందా? లక్షనా? ఇంకా ఎక్కువేనా? 1,50,000 అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో మీకు క్యాల్కులేట్ చేసుకుంటారు ఎపిసోడ్ అయిపోయాక. నేను చెప్పాలనుకుంటుంది అంటే లాస్ట్ ఇయర్లో కొద్దిగా హైప్ క్రియేట్ చేశారు. షేర్ మార్కెట్ వాలటైల్ ఉంది, మరి రియల్ ఎస్టేట్ సభ్యతగా ఉంది. మిగిలింది ఏముందండి? ఇది ఒకటే, బులియన్ మార్కెట్. ఇది గోల్డ్ ఆర్ సిల్వర్, గోల్డ్ ఆర్ సిల్వర్. సో గోల్డ్ అనేది ఆర్నమెంట్స్ కి వాడుకుంటాం. 24 క్యారెట్ బిస్కెట్, 22 క్యారెట్స్ మన ఆర్నమెంట్, అంటే నెక్లెస్లు, గోల్డ్స్లు అవి, రైట్. కానీ ఇప్పుడు గోల్డ్ ని ఎక్కడైతే 80,000 నుండి పెరగడం స్టార్ట్ అయిందో అమ్మే వాళ్ళు తక్కువైపోయారు, కొనేవాళ్ళు ఎక్కువైపోయారు. లాస్ట్ ఇయర్ అంతా 80,000, 90,000 లెక్క కొనేశారు లాస్ట్ 1 year బ్యాక్. ఇప్పుడు 1,50,000, 1,60,000కి అమ్ముకుంటున్నారు, అవునా? సో లాస్ట్ ఇయర్ అంతా కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక 1-2 months నుండి అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరు అమ్మేవాళ్ళు? అమ్మేవాళ్ళు ఎవరంటే లాస్ట్ ఇయర్ కొనుక్కున్నారు, లాభాన్ని అమ్ముతున్నారు. అంటే కొనుక్కునేవాడు లేడు. లాస్ట్ ఇయర్ అమ్మేవాళ్ళు లేడు, ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు లేదు. సో ఆ హైప్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 200% పెరిగిపోయింది. నేను ఎప్పుడు February 2025లో మన ఛానల్లో వేరే ఛానల్ చెప్పాను, గోల్డ్ ఈస్ గోయింగ్ టు, ఎప్పుడైతే 80,000 గోల్డ్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2 lakhs అని చెప్పాను. సిల్వర్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4 lakhs అని చెప్పాను. కరెక్ట్, ఇది 190 దగ్గర ఆగింది, అది 4,25,000. ఇప్పుడు ఉన్న ప్రైస్ కూడా స్టెబిలిటీ కాదు, ప్రైసులు తగ్గుతాయి, కరెక్షన్ అవుతాయి, కానీ ఇంకొంతకాలం పెరుగుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, తొందరపడి గోల్డ్ కొనుక్కోకండి. ఎవరైతే బయర్స్ ఉన్నారో, మీకు పెళ్లిళ్ళు, ఫంక్షన్ ఉంటే తప్ప, అత్యవసరం అయితే కొనుక్కుంటే, లేదంటే హోల్డ్ ఆన్ చేయండి, ఆచి తూచి డెసిషన్ తీసుకోండి. డెఫినెట్ గా మళ్ళీ 1,00,000 రేంజ్ లో 10,000 ఇటువంటి
గోల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇరాన్-ఇజ్రాయెల్ వార్, అదొకటి కండిషన్. అట్లానే క్రూడ్ ఆయిల్ మన దేశంలో ఇంపోర్ట్ చేసేది క్రూడ్ ఆయిల్ మేజర్ పర్సంటేజ్ గోల్డ్ అండ్ సిల్వర్ మైనింగ్. ఓకే. సో ఓవరాల్ సిల్వర్ దేనికి వాడేవాళ్ళు, పూజ సామాన్లు వాడుకునేవాళ్ళం. ఇప్పుడు పూజ సామాన్లు కాకుండా సిల్వర్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తారు. ఈవీ వెహికల్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ అన్నిటి కూడా వాడుతున్నారు. అందుకని ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయిపోయింది. కానీ మొన్నటి వరకు ప్రతిరోజు ఒక ఫ్లక్చుయేషన్ కనిపించేది, పైకి పోవడమో కిందికి రావడమో ఏదో ఒకటి కనబడేది. లాస్ట్ 10 days నుంచి చూస్తే ఆ 160 దగ్గర కొంత ఫ్రీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ ఒడిదుడుకులకి ఇది కాలం చెల్లింది, ఇంకా స్థిరపడుతుంది అని అనుకోవడానికి అవకాశం లేదంటారా? అది లేదండి. ఎందుకంటే షేర్ మార్కెట్ కానీ గోల్డ్ మార్కెట్ కానీ ఇది ఒక మాఫియా. మీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఉండదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇండియన్ బడ్జెట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళదు. ఎవరికి వెళ్తారు చెప్పను, కానీ వేరే వాళ్ళకి వెళ్తారు. కరెక్షన్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్కి వస్తుంది. సో వాళ్ళే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. ఇంకా మీకు అర్థమైపోయింది పాయింట్లు, నేను చెప్పక్కర్లేదు. సో దట్స్ హౌ ది ప్రాసెస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు మీరు చూస్తే ట్రెండ్, మీరు ఇందాక ఒక మంచి క్వశ్చన్ అడిగారు. గోల్డ్ వరుసగా 15-20 రోజులు పెరుగుతుంది, తర్వాత 3-4 రోజులు తగ్గుతుంది. చూడండి, మళ్ళీ పెరుగుతుంది. అంటే పెరుగుతూ తగ్గుతుంది. ఇదంతా ఒక పర్టికులర్ గ్రూప్ మేనేజ్ చేస్తున్నారు వరల్డ్ మొత్తం. ఇంకోటి, గోల్డ్ చీప్ అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రిజర్వ్స్ అంటారు, ఫెడరల్ రిజర్వ్స్. అమెరికాలో, ఇండియాలో అయితే సెంట్రల్ రిజర్వ్స్. ప్రతి కంట్రీ కూడా మీకు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం ఇండియా ఆల్మోస్ట్ బ్యాంక్ క్రప్ట్ అయిపోయింది. మన్మోహన్ సింగ్ గారు ఈయన కలిపి ఫైనాన్స్. మొన్న పాకిస్తాన్ ఇండియా మనతో యుద్ధం అయినప్పుడు 15 రోజులు ఉంటే పాకిస్తాన్ అవుట్, ఇంకేం లేదు, బతకలేరు. అందుకని సరెండర్ అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే పెరుగుతుంది, ఆచితూచి వెయిట్ చేసి అవసరమైతే తప్ప ఫియర్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజ్ అని దాంతో కొనొద్దున్నాయి. సిల్వర్ కానీ బిస్కెట్ కానీ డెఫినెట్గా అవకాశం ఉంది. మళ్ళీ ఈ 2 లక్షలు కూడా ఎక్కువ మంది కొనుక్కోలేరండి బంగారం. సో డెఫినెట్గా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. థింగ్స్ ఆర్ గోయింగ్ టు సెటిల్. కరెక్షన్ ఉంటుంది, ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది బంగారం మార్కెట్లో కరెక్షన్స్కి ఇంకా అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 1,10,000 వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ కొనేవాళ్ళు ఆచితూచి వ్యవహరించాలని రామేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్స్ అన్నీ కూడా తాత్కాలికమైనవి, యుద్ధం వలన వస్తున్నటువంటి దాని ప్రభావం వలన జరుగుతున్న పర్యవసానాలు మాత్రమేనని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.